ఓం వేదం వందే పరాత్మానం ఋగ్యజుస్సామరూపిణం బ్రహ్మ విష్ణు శివాత్మానం సచ్చిదానంద విగ్రహం. ఓం వేదం వందే జగద్గురుం. జై శ్రీ వేదం. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులైనటువంటి దివ్యవేద భగవత్ స్వరూపులారా, సమస్త ప్రాణిజాతము సుఖముగా సంతోషముగా ఉండాలన్నటువంటిదే భగవంతుని యొక్క హృదయము, అదే వేదం. భగవంతుని యొక్క ఈ సమస్త సృష్టి కూడా బ్రహ్మాండము ఆ పరమాత్మదే కనుక ఎక్కడా కూడా భగవంతునికి భేదము లేదు. అవన్నీ కూడా మనం తయారు చేసుకుంటూ ఉన్నాం కనుక ప్రపంచములో సమస్త ప్రాణులతో కూడా మనుష్యులు కూడా ఉన్నారు. మరి మనుష్యులకు సంకల్పమైనటువంటి మనస్సును, బుద్ధిని ఆ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఈ ప్రపంచంలో ఏ విధంగా పురోగతిని పొందాలన్నటువంటి ఈ సాంకేతికమైనటువంటి విషయములను మానవుడికి అందించాడు. అందులో భాగంగా అనేక విధమైనటువంటి ముండే మతిర్భిన్నా అన్నట్లుగా ప్రతి వ్యక్తికి ఒక సంకల్పం, ప్రతి వ్యక్తికి ఒక మనస్సు, ప్రతి వ్యక్తికి ఒక హృదయం ఉంటుంది. వారి కోరికలు అనేక విధంగా ఉంటాయి. అందులో ఒకే కోరికతో ఉన్నటువంటి ఒక సమూహం, ఇంకొక సంకల్పంతో ఉన్నటువంటి ఇంకొక సమూహం, ఈ విధంగా అనేకంగా సమూహాలుగా ఉన్నాయి. అదే మనుషుల్లో అనేక విధాలుగా మతంలోనే ధర్మంగా చెప్పుకున్నాం. అదే సనాతన హిందూ ధర్మం, అదేవిధంగా ముస్లిం ధర్మం, అదేవిధంగా ఇసాయి ధర్మం, బౌద్ధ ధర్మం, జైన ధర్మం. వారి మనస్సులను అనుసరించి, మనుష్యులను అనుసరించి ఆయా మతులు అనుసరించి మతాలు వచ్చాయి. కానీ ధర్మం మాత్రం ఒకటే. ధర్మమే భగవంతుడు, ధర్మమే వేదం. వేదోఖిలో ధర్మమూలం అన్నట్లుగా. కాబట్టి ఈ ప్రపంచంలో అందరూ కూడా వారి సంప్రదాయాలను అనుసరించి, వారి యొక్క సంస్కృతిని అనుసరించి ఆయా పండుగలను చేసుకుంటూ ఉంటారు. అదే పరస్పరంగా చేసుకుంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మన వేదం అందరినీ ఆశీర్వదించడానికి ముందుకొస్తూ, మరిప్పుడు ఆంగ్ల నూతన సంవత్సరము ప్రారంభం కాబోతుంది కాబట్టి జనవరి 1వ తారీఖున దాన్ని పురస్కరించుకొని మరి మన వేదము యొక్క దివ్య ఆశీస్సులు సమస్త ప్రాణులకు వెళ్ళాలని, సమస్త మానవాళికి వెళ్ళాలన్నటువంటి ఆ సంకల్పముతో మీకందరికి కూడా అందజేస్తున్నాం. ఆంగ్ల నూతన సంవత్సర శుభాశీస్సులు, భగవంతుని యొక్క దివ్యాశీర్వచనములు. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని పాటించినటువంటి సమస్త భక్తులు కూడా భారతదేశంలోనే కాకుండా సమస్త ఏ దేశాలున్నాయో ప్రతి దేశంలో కూడా మన వాళ్ళందరూ ఉన్నారు. మరి ఆయా స్థానాన్ని బట్టి, ఆ దేశాన్ని బట్టి ఆ పండుగలను తప్పనిసరిగా మన వాళ్ళందరూ చేసుకుంటూ ఉన్నారు. అది సమంజసమే. దానితో పాటు ఆ పండుగలను కూడా మీరు చేసుకుంటూ మన సనాతన ధర్మాన్ని మర్చిపోకుండా ఉండాలనేటువంటి దివ్య సంకల్పముతోనే మీకందరూ కూడా మన వేదామృతాన్ని, వేద ఆశీర్వచనాన్ని మీకందరికీ అందజేస్తున్నాం. మరి వేదం ఏం చెప్తుందంటే, ఓం సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్ మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్ అంటుంది. సమస్త మానవులు కూడా సుఖంగా ఉండుగాక, సమస్త మానవులు కూడా నిరామయాః, ఏ రోగములు లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండాలని, సర్వే భద్రాణి పశ్యంతు, సమస్త ప్రాణిజాతము సమస్త మనుషులు కూడా ఎల్లవేళలా సుఖాన్ని, ఆనందాన్ని పొందాలన్నటువంటిదే మన యొక్క వేదము యొక్క ఆశీర్వచనం.
సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు అంటుంది. అందరికీ కూడా స్వస్తి, శుభం కలుగుగాక, శాంతి కలుగుగాక, అందరూ ఆనందంగా సుఖంగా ఈ ప్రపంచంలో జీవిస్తూ పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ, అందరూ కూడా వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్లుగా అందరూ పరస్పరంగా ఉన్నట్లయితే మీరు ఈ ప్రపంచంలో సుఖాన్ని అనుభవిస్తారు, ఎవరికి కూడా దుఃఖం రాదు. అటువంటి విషయాన్నే మన వేదం కూడా చెప్తుంది. ప్రభః పాంతం రఘుమన్యవోంధో యజ్ఞం రుద్రాయ మీల్హుషే భరధ్వం. క్రోధరహితులై, క్రోధములు లేకుండా, ఈర్ష్యాభావములు లేకుండా పరస్పరముగా అందరూ కలిసిమెలిసి ఉన్నట్లయితే ఆ సమస్త దేవతలు కూడా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారు. మరి ఏ మానవులకైనా ఏ ప్రాణికైనా పంచభూతములు ప్రధానం కనుక మమత్తు నఃపరిజ్మావసర్హ మమత్తు వాతో అపామృషన్వాన్ అంటుంది వేదం. అంటే పంచభూతములన్నీ కూడా మనం సుఖంగా ఉండాలని అనేక విధములుగా వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా, అపంచీకృతంగా ఉన్నప్పటికీ కూడా పంచీకృతంగా అయ్యి కలసి ప్రపంచాన్ని సృష్టించి, మనలను సృష్టించి, మన కొరకు అనేక విధములైనటువంటి సుఖములను అందజేస్తూ ఉన్నాయి. మరి సముద్రంలో ఉన్నటువంటి బడబానల అగ్ని మీకందరికీ నీరు కావాలి కాబట్టి నేను నీటిని పంపిస్తున్నానని అనగా, నీరు వెంటనే సముద్రుడు నేనంటే నేనని ముందుకు వస్తుండగా, మరి అటువంటి నీటిని పైకి తీసుకువెళ్ళడానికి వాయువు నేనున్నాను రా, నేను తీసుకువెళ్తానని చెప్పగా, భూమాత మీకందరికీ స్థానాన్ని కల్పిస్తానని అంటూ ఉంటే, ఈ విధంగా పంచభూతములన్నీ కూడా లోక కళ్యాణార్థం పరస్పరంగా అన్ని కార్యములు చేస్తూ ఉండగా మనకెందుకు ఆ విభేదం, మనకెందుకు ఆ ఈర్ష్య అసూయ? కాబట్టి ఈర్ష్య అసూయలు లేకుండా పరస్పరంగా అందరము కలిసిమెలిసి ఉంటే బాగుంటుందనే సంకల్పముతో మరి జనవరి 1 న్యూ ఇయర్ అన్నటువంటి దాన్ని మనం జరుపుకుంటున్నారు ప్రపంచమంతా కూడా. దాన్నే మనం నూతన సంవత్సరముగా, అంటే ఆంగ్ల నూతన సంవత్సరముగా, భారతీయులందరూ కూడా యుగాది అనేటువంటిది కొత్త సంవత్సరం అయితే, కొంతమందికి ఆంగ్లేయులకు ఈ జనవరి 1 నూతన సంవత్సరము కాబట్టి వాళ్ళని ఉద్దేశించి మనం కూడా అందరం దాన్ని పాటిస్తున్నాం. కాబట్టి మనకందరకు కూడా ఆ వేద భగవంతుని యొక్క, సూర్య భగవంతుని యొక్క దివ్యాశీస్సులో ఉండాలనే భావన చేత నూతన సంవత్సర శుభాశీస్సులను అందజేస్తూ సూర్య సంకల్ప దివస్, సూర్య సంకల్ప దినంగా భావిస్తున్నాము. అంటే సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర రాశిలో ప్రవేశించగా అప్పటి నుండి మనం ముందుకు వెళ్ళాలని, పనులు ఎక్కువ చేసుకోవాలని, ఆ దినము రాత్రి పగలుంటే పగలు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే సూర్యుడు, ఆ కేటాయించిన తర్వాత మనం కార్యాలన్నీ ముందుకు వెళ్ళాలని మనం చేస్తున్నాం. కాబట్టి ఆ రోజు నుండి ఒక పక్షము ముందే సూర్యునికి ఒక సంకల్పం కలుగుతుంది. ఈ ప్రజలందరినీ ఉద్ధరించాలి, నా యొక్క దివ్య శక్తిని ఇవ్వాలన్నటువంటి సంకల్పము ఒక పక్షము ముందే కలుగుతుంది సంక్రాంతికి. కాబట్టి ఆ రోజు జనవరి 1వ తేదీన నూతన సంవత్సరంగా అందరూ భావిస్తే సూర్య సంకల్ప దివసగా మనందరం కూడా భావించాలి. ఎందుకంటే అసావాదిత్యో బ్రహ్మ అంటుంది. ఈ సూర్యుడే పరమాత్మ స్వరూపుడు. సూర్య ఆత్మ జగతః, ఈ సమస్త ప్రపంచానికి కూడా సూర్యుడు ఆత్మ లాంటి వాడు. మనకందరికి కూడా ఆయురారోగ్య ప్రదుడు కనుక ఆయన యొక్క రోజు కూడా ఆదివారము, రవివారము. కాబట్టి అటువంటి రోజును పవిత్రంగా ఉంచాలి. వాస్తవంగా కొన్ని విదేశీయుల యొక్క సంస్కృతిని తీసుకోవచ్చు, కొన్ని తీసుకోకూడదు కూడా. అన్ని దేశాల్లో కూడా ఆదివారం సెలవు వస్తుందని అనేక విధమైనటువంటి ఏ
దుష్ట గుణములుంటాయో ఆ గుణాల్ని స్వీకరిస్తారు. కానీ మన సనాతన ధర్మములో ఆదివారం రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు, దాన్ని పవిత్రంగానే ఉంచాలి. ఆ రోజు మధుమాంసములకు అవకాశం ఇవ్వకుండా సూర్యుని యొక్క ఉపాసనను చేసి సూర్యుని యందు ఉన్నటువంటి ఆ సమస్త శక్తులను పొంది మనమందరము సుఖంగా ఉండాలన్నటువంటి దివ్య సంకల్పమే సూర్య సంకల్ప దినంగా మనం భావిస్తూ, మరి ఆ సూర్య భగవాను యొక్క దివ్య ఆశీస్సులు మీకందరికీ ఉంటూ, నూతన సంవత్సరం ముందు పూర్వ వర్షం ఏదైతే ఉందో, సంవత్సరం ఏదైతే ఉందో, అందులో మనం కొన్ని మంచి పనులు చెడ్డ పనులు చేస్తూ ఉంటాం. కాబట్టి వచ్చే సంవత్సరము ఈ నూతన సంవత్సరం నూతన విధులను నిర్వహిస్తూ మనం ముందుకు వెళ్ళాలనేటువంటి సంకల్పముతో అన్ని మంచి పనులే చేసి మంచి పనుల యొక్క ఆ కర్మ ఫలమును మనం కూడా అనుభవించి సుఖశాంతులతో ఉండాలన్నటువంటి దివ్య సంకల్పమే నూతన సంవత్సర శుభాశీస్సులు. దానినే సూర్య సంకల్ప దివసగా భావిస్తున్నాం. కాబట్టి మనమందరం కూడా, ప్రతి మానవుడు కూడా ఆ సూర్యుడిని, పంచభూతములను, వేదాన్ని స్మరిస్తూ అందరి యొక్క ఆశీస్సులను, మన్నలను పొందుతూ వచ్చే సంవత్సరం వరకు కూడా సుఖాన్ని అనుభవించి, ఆనందాన్ని అనుభవించి, పరస్పరంగా సంతోషాన్ని అందరికీ పంచిపెడుతూ అందరూ సుఖంగా ఉండాలి. తప్పనిసరిగా సమస్త దేవీ దేవతల యొక్క, మహర్షుల యొక్క, ఆచార్యుల యొక్క, పెద్దల యొక్క, మత గురువుల యొక్క ఆశీస్సులు ఉండాలన్నటువంటి దివ్య ఉద్దేశమే శ్రీ వేదభారతి పీఠం యొక్క ఉద్దేశం కనుక అందరికీ మరి జై శ్రీ వేదం.